ఓకే అండి. మాక్సిమం నేను అక్కడే ఉంటాను మన రిలీజ్ ముందు. రాత్రి అందరం కూర్చుంటాను కాసేపు. 10th మార్నింగ్ రిలీజ్ అంటే నేను 9th నైట్ ఇక్కడ ఉంటాను. ఎలా ఉండేవాళ్ళండి మీతో? గుడ్. అంటే ఈ ఫేజ్ ఆఫ్ లైఫ్లో చాలా మిస్ అవుతాను. ఎందుకు ఆ టైంలో ఐ మీన్ 10 years బ్యాక్ సినిమాలు ఇంకా ప్రాపర్గా స్టార్ట్ చేయలేదు, ఈ జర్నీ స్టార్ట్ అవ్వలేదు కదా. ఇప్పుడు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి నాకు. ఓకే ఓకే. ఆయన 300 సినిమాలు పైన చేశారు. అవును. సో ఇప్పుడు కాన్వర్సేట్ చేసి ఉంటే బాగుండేది, ఫన్గా ఉండేది. అవునండి. అప్పుడంతా చాలా చిన్నపిల్లలు కదా. చిన్నపిల్లడిని 19 అప్పుడే పోయారు ఆయన. పాపం ఆయన చాలా ఏమంటారు, చాలా పేషెంట్గా అందరితో మాట్లాడి ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ ఇచ్చే టైప్ అయింది. సో అదొక్కటే మిస్ అయ్యాను, అంత కాన్వర్సేషన్స్. మేము ఎక్కడే ఎక్కువ జబర్దస్త్ అంతా ఇక్కడ 30 నుంచి ఇక్కడే చేసేవాళ్ళం కాబట్టి ఇక్కడే తిరిగే వాళ్ళం అందరం. మాకు బాగా ఇది మా ప్లేస్ కూడా ఇదే. ఇది అందరి ప్లేస్ బ్రదర్. ఎన్ని సినిమాలు, ఎన్ని సాంగ్స్. అన్నపూర్ణ స్టూడియోస్, అక్కినేని ఫ్యామిలీ పేరు కానీ, అక్కినేని ఫ్యామిలీది కానీ అందరికి ఇండస్ట్రీదే కదా. అండ్ హీ బిల్డ్ ది స్టూడియో ఫర్ ఎవ్రీబడి. అందరూ అన్నారు కాబట్టి మీకు వాటా కావాలా? చివరిని ఒక మొక్కిస్తే సరే అర్థమైంది. రోడ్డు ఒకవేళ వెళ్ళి వెళ్ళడానికి కొంచెం బాగుంటుంది గేట్ దగ్గర. నిజంగానండి, ఇక్కడ నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో గేట్ లోపల నుంచి లోపల పంపించేవాళ్ళు కాదు అసలు. అప్పుడు ఎప్పుడు వేణు తొట్టుముడిగా శ్రీకాంత్ గారి సినిమా ఇక్కడ ఓపెన్ అయితే దానికి వచ్చానమాట. జబర్దస్త్ ముందు అలా వచ్చి ఇక్కడ తిరిగిన రోజులండి. ఈ రోజున అక్కినేని గారితో ఇలా చిట్ చాట్, నిడఫర్ చీప్ జోక్స్. ఇట్స్ మిరాకిల్. ఇట్స్ అద్భుతం. ఇట్స్ అబ్సల్యూట్ ఇంటర్వ్యూ.